హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు మనము ఖర్చులు ఎలా ఎలా చేసుకుంటే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి కూడా వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే చూడండి. ఇంకా ఈ వీడియోలో డబ్బులు ఎలా ఖర్చులు చేసుకుంటే మనము సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. అంటే మనం చేసే ఖర్చులు ఇప్పుడు మంత్లీ శాలరీస్ వస్తూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు రెంట్ మొత్తం మీద ఒకేసారి పే చేస్తాము. అండ్ పాల బిల్లు ఒకేసారి పే చేస్తాం కదా. అండ్ అలానే సరుకులు కూడా ఒకేసారి అలా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అండ్ బియ్యము ఇంకా గ్యాస్ అవన్నీ కూడా ఒకేసారి తెచ్చుకుంటూ ఉంటాం కదా. అప్పుడు మనము సరుకులు ఒక 2,000 రూపాయల సరుకులు తెచ్చుకోవాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకోండి. దాంట్లో ఒక 200 రూపాయలు కానీ ఒక 100 రూపాయలు కానీ మిగుల్చుకొని తెచ్చుకునేలా చూసుకోవాలి సరుకులు అనేటివి. అండ్ గ్యాస్ బిల్లు అండ్ బియ్యం బిల్లు అయితే